సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ గ్రామర్, మ్యాథ్స్ టెక్నిక్స్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి గంట ఐకాన్ను ప్రెస్ చేయండి. 100 ఇంపార్టెంట్ బిట్స్ ఇన్ బయాలజీ పార్ట్ 4. ఈ వీడియోలో మరికొన్ని ప్రశ్నలు అలాగే వాటి సమాధానాలు వివరణతో తెలుసుకుందాం. రక్తానికి ఎరుపు రంగునిచ్చే వర్ణకం ఏది? హీమోగ్లోబిన్. రక్తానికి ఎరుపు రంగునిచ్చే వర్ణకం హీమోగ్లోబిన్. ఇది రక్తంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల రవాణాలో సహాయపడుతుంది. రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి గనుక తగ్గినట్లయితే ఆ స్థితిని రక్తహీనత లేదా ఎనీమియా అంటారు. ఆరోగ్యవంతులైన పురుషులలో 100 ml రక్తంలో 13.5 నుండి 17.5 గ్రాముల హీమోగ్లోబిన్, అలాగే స్త్రీలలో అయితే 12 నుండి 15.5 గ్రాముల హీమోగ్లోబిన్ ఉంటుంది. రక్తంలో హీమోగ్లోబిన్ ఏర్పడడానికి ఐరన్ అనే మూలకం అవసరమవుతుంది. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? టయలిన్. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? టయలిన్. ఇది కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయగల ఒక ఎంజైమ్. మనం నమిలే ఆహారంలోని పిండి పదార్థాలను మాల్టోజ్ మరియు గ్లూకోజులుగా మారుస్తుంది. టయలిన్ను సలైవరీ ఎమైలేజ్ అని కూడా అంటారు. చర్మం మరియు కేశాల రంగుకు కారణం? మెలనిన్. చర్మం మరియు కేశాల రంగుకు కారణం మెలనిన్. మనుషుల చర్మం, కేశాలు, కనుపాపల రంగు వాటిలో ఉండే మెలనిన్ అనే పదార్థం వల్ల నిర్ధారించబడుతుంది. మెలనిన్ను మెలనోసైట్లు అనే కణాలు ఉత్పత్తి చేస్తాయి. కొంతమందిలో అతి తక్కువ లేదా పూర్తిగా మెలనిన్ ఉత్పత్తి జరగదు. ఈ స్థితిని ఆల్బినిజం అంటారు. మన శరీరంలోనికి ప్రవేశించే మందులు మరియు రసాయనాలను నిర్వీర్యం చేసే భాగం ఏది? కాలేయం. మన శరీరంలోకి ప్రవేశించే మందులు మరియు ఇతర రసాయనాలను నిర్వీర్యం చేసే భాగం కాలేయం. కాలేయం విష పదార్థాలను నిర్వీర్యం చేయటం, అలాగే పోషకాలను నిల్వ చేయటం, హార్మోన్లను స్రవించటం, జీర్ణరసాలను స్రవించటం మొదలైన ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. హెపటైటిస్, జాండిస్, అలాగే లివర్ సిర్రోసిస్ మొదలైనవి కాలేయానికి సంబంధించిన ముఖ్యమైన వ్యాధులు. హెపటైటిస్ వైరస్ వల్ల సంభవించే ప్రాణాంతక వ్యాధి. అధికంగా మద్యం తీసుకోవడం, విచక్షణారహితంగా మందులను వాడటం వల్ల కాలేయం దెబ్బతింటుంది. కిడ్నీలు పాడైనప్పుడు రక్తాన్ని కృత్రిమంగా శుద్ధి చేసే ప్రక్రియ? కిడ్నీలు పాడైనప్పుడు రక్తాన్ని కృత్రిమంగా శుద్ధి చేసే ప్రక్రియను డయాలసిస్ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా రక్తంలోని అధిక నీరు, వ్యర్థాలు, అధిక లవణాలను తొలగిస్తారు. కిడ్నీలు పాడైనప్పుడు కిడ్నీ దాతలు దొరికే వరకు ఈ ప్రక్రియ రోగిని కాపాడుతుంది. మన శరీర భాగాలలో ఏ భాగం అత్యధిక క్రొవ్వును కలిగి ఉంటుంది? మెదడు. మన శరీరంలో అత్యధిక క్రొవ్వు కలిగిన భాగం మెదడు. మెదడులో 66% వరకు కొవ్వు ఉంటుంది. శరీరంలోని 20% రక్తాన్ని, 20 నుండి 25% ఆక్సిజన్ను మెదడు మాత్రమే ఉపయోగించుకుంటుంది. మెదడుకు రక్త సరఫరా ఆగిన 8 నుండి 10 సెకండ్ల లోపు స్పృహ కోల్పోవడం జరుగుతుంది. మానవ శరీరంలోని అతి దృఢమైన పదార్థం
ఎనామెల్. మానవ శరీరంలోని అతి దృఢమైన పదార్థం ఎనామెల్. పన్ను యొక్క పైపొర ఎనామెల్ చేత కప్పబడి రక్షింపబడుతుంది. ఎనామెల్లో 96% లవణాలు, నీరు, ఇతర పదార్థాలు ఉంటాయి. ఎనామెల్లో స్ఫటికీకరణ చెందిన కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది. దీనిని హైడ్రాక్సీ ఎపటైట్ అంటారు. మానవ శరీరంలోని అతి చిన్న ఎముక ఏది? స్టేపెస్. మానవ శరీరంలోని అతి చిన్న ఎముక ఏది? స్టేపెస్. అంతర్చెవిలోని 3 చిన్న చిన్న ఎముకలలో అతి చిన్నది స్టేపెస్. దీని పొడవు 0.28 సెంటీమీటర్లు. ఇదే మన శరీరంలో అతి తేలికైన ఎముక కూడా. యానిమల్ స్టార్చ్ అని దేనిని అంటారు? గ్లైకోజన్. యానిమల్ స్టార్చ్ అని దేనిని అంటారు? గ్లైకోజన్. ఆహారం జీర్ణమైన తరువాత రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో అధికంగా ఉన్న గ్లూకోజ్ ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రభావంతో గ్లైకోజన్గా మార్చబడి కాలేయంలో నిల్వ చేయబడుతుంది. మొక్కలలో స్టార్చ్, జంతువులలో గ్లైకోజన్ గ్లూకోజ్ యొక్క నిల్వ రూపాలు. మన కంటిలోనికి ప్రవేశించే వెలుతురును నియంత్రించే భాగం ఏది? ఐరిస్, కంటిపాప. మన కంటిలోనికి ప్రవేశించే వెలుతురును నియంత్రించే భాగం ఐరిస్, కంటిపాప. కంటిలో వృత్తాకారంలో ఉండే ఈ భాగం దాని వ్యాసార్థం మార్చడం ద్వారా కంటిలోనికి వచ్చే వెలుతురును నియంత్రిస్తుంది. ఇది కెమెరాలోని డయాఫ్రమ్ మాదిరిగా పనిచేస్తుంది. ఐరిస్ స్కాన్ను ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు జారీలో ఉపయోగిస్తారు. సెల్ కరెన్సీ లేదా ఎనర్జీ కరెన్సీ అని దేనినంటారు? ఏటీపీ. సెల్ కరెన్సీ లేదా ఎనర్జీ కరెన్సీ అని దేనినంటారు? ఏటీపీ. ఏటీపీ పూర్తి రూపం ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. కణాలలో జరిగే శక్తి లావాదేవీలలో ఈ అణువు ముఖ్య పాత్ర పోషిస్తుంది. వివిధ చర్యలలో విడుదలయ్యే శక్తిని ఈ అణువు నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు విచ్ఛిన్నం చెంది శక్తిని విడుదల చేస్తుంది. నిర్జలీకరణం చెందిన వ్యక్తులకు ఇచ్చే పానీయం. ఓఆర్ఎస్. నిర్జలీకరణం చెందిన వ్యక్తులకు ఇచ్చే పానీయం ఓఆర్ఎస్. దీని పూర్తి రూపం ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఇది ముఖ్యంగా డయేరియా వంటి వ్యాధులలో నిర్జలీకరణం జరిగినప్పుడు ఆ రోగికి ఇస్తారు. డయేరియా రోగి మరణించే అవకాశాలను ఇది 93% వరకు తగ్గిస్తుంది. ఏఆర్టీ డ్రగ్స్ అంటే ఏమిటి? యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్. ఏఆర్టీ డ్రగ్స్ అంటే ఏమిటి? యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్. ఇవి హెచ్ఐవిను నియంత్రణలో ఉంచే మందులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ టెనోఫోవిర్, లామివుడిన్, ఎఫోవైరాన్స్ అనే ఏఆర్టీ మందులను రికమెండ్ చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? జెనీవా, స్విట్జర్లాండ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఇది ఏప్రిల్ 7, 1948లో స్థాపించబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క కాన్స్టిట్యూషన్పై తొలిసారిగా 61 దేశాలు సంతకం చేశాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్ఐవి లేదా ఎయిడ్స్, ఎబోలా, టీబీ, మలేరియా మొదలైన వ్యాధులపై పోరాడుతుంది. సన్షైన్ విటమిన్ అంటే ఏది? విటమిన్ డి. సన్షైన్ విటమిన్ అంటే విటమిన్ డి. ఇది సూర్యరశ్మి మన చర్మానికి తాకడం వలన ఏర్పడే విటమిన్. పాలు, వెన్న, గ్రుడ్లు, చేపలు మొదలైన వాటిలో ఇది అధికంగా ఉంటుంది. విటమిన్ డి ఎముకలు, దంతాల ఆరోగ్యం, ప్రేగుల్లో కాల్షియం శోషణ, వ్యాధి నిరోధకత, ఇంకా నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి చాలా అవసరం. పాలల్లో ఉండే చక్కెర ఏది? లాక్టోజ్. పాలల్లో ఉండే చక్కెర ఏది? లాక్టోజ్. ఇది ఒక డైసాకరైడ్, అంటే ఇందులో 2 మోనోసాకరైడ్ చక్కెర అణువులు కలిసి ఉంటాయి. లాక్టోజ్లో గాలాక్టోజ్ మరియు గ్లూకోజ్ అనే మోనోసాకరైడ్లు ఉంటాయి. ఈ చక్కెరను జీర్ణం చేయడానికి లాక్టేజ్ అనే ఎంజైము అవసరమవుతుంది. బీసీజీ యొక్క పూర్తి పేరేమిటి? బాసిల్లస్ కాల్మెటిగైరిన్. బీసీజీ యొక్క పూర్తి పేరు బాసిల్లస్ కాల్మెటిగైరిన్. ఇది ట్యూబర్కులోసిస్ నివారణకు ఇచ్చే టీకా. ఇది మైకోబాక్టీరియం బోవిస్ అను క్షీణించిన బ్యాక్టీరియాతో తయారు చేస్తారు. చెరుకులో రెడ్ రాట్ వ్యాధి కారకం. గ్లోమెరెల్లా సింగ్యులాటా. చెరుకులో రెడ్ రాట్ వ్యాధి కారకం గ్లోమెరెల్లా సింగ్యులాటా. ఇది ఒక శిలీంధ్రం వల్ల ఏర్పడే వ్యాధి. కాండం లోపలి భాగం ఎర్రగా మారి కుళ్ళిపోతుంది. బీటీ కాటన్ అంటే ఏమిటి? జన్యు మార్పిడి చెందిన పత్తి. బీటీ కాటన్ అంటే జన్యు మార్పిడి చెందిన పత్తి. కీటకాల దాడిని ఎదుర్కొని బ్రతకగల జన్యు మార్పిడి చెందిన ప్రతి రకాన్నే బీటీ కాటన్ అంటారు. బాసిల్లస్ తురెంజెనిసిస్ బీటీ అనే బ్యాక్టీరియా యొక్క జన్యువులను పత్తి యొక్క జన్యువులతో జతచేస్తారు. అందుచేత ఈ పత్తిని బీటీ కాటన్ అంటారు. పశువులలో కాళ్ళు మరియు నోటిలో పుండ్లు ఏర్పడే వ్యాధి. గాలికుంటు వ్యాధి లేదా ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. పశువులలో కాళ్ళు మరియు నోటిలో పుండ్లు ఏర్పడే వ్యాధిని గాలికుంటు వ్యాధి లేదా ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు. ఇది ఒక తీవ్రమైన వైరల్ వ్యాధి. ఆవులు, మేకలు, గొర్రెలు, పందులు, లేళ్లు ఈ వ్యాధి బారిన పడతాయి. కుక్కలు, పిల్లులు, గుర్రాలకు ఈ వ్యాధి సోకదు. ఈ వ్యాధి సోకిన పశువుల నోటిలోనూ గిట్టల పైభాగంలోనూ పుళ్ళు ఏర్పడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.